అండి అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అయితే అంజలి ఏంటి చూపిస్తుంది అనుకుంటున్నారు కదా! అయితే ఇది మా అమ్మాయిది గ్రాడ్యుయేషన్ డే అండి ఈరోజు అయితే. అంటే ఆగస్టు 17వ తారీఖు అయితే మా అమ్మాయిది సండే రోజు గ్రాడ్యుయేషన్ డే అయితే జరిగింది. అయితే అక్కడ కాలేజీకి అయితే వెళ్ళామండి నేను. అక్కడ తీసిన వీడియో అయితే ఇది. మా అమ్మాయి చదివింది అయితే బీవీఆర్ఐటీ కాలేజీ అండి, ఉమెన్స్ది. ఇక్కడ మా అమ్మాయి అయితే బీటెక్ 4 ఇయర్స్ అయితే అయిపోయిందండి. జాబ్ కూడా వచ్చిందని చెప్పాను కదా! ఇక్కడ గ్రాడ్యుయేషన్ అయితే చేస్తున్నారండి. అయితే మేము వెళ్ళాము. చాలా బాగా చేశారండి. అసలు కాలేజీ అంతా కూడా చాలా బాగా డెకరేషన్ చేశారు. అసలు వీళ్ళ కాలేజీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. నాకైతే వీళ్ళ కాలేజీ చాలా బాగా నచ్చింది. మీకు అంతకుముందు ఒక షార్ట్ వీడియోలో ఫౌండేషన్ పెట్టాను కదండి, వాటర్ ఫౌండేషను. అదైతే వీళ్ళ కాలేజీలోనేనండి. చాలా బాగుంటుంది అక్కడ. అసలు అయితే నాకు వాళ్ళ కాలేజీకి వెళ్ళినప్పుడు అయితే నేను అక్కడ ఎక్కువసేపు కూర్చుంటుంటాను. ఎక్కువ శాతం ఇక్కడ అందరికీ అయితే సర్టిఫికెట్స్ అవి అయితే ఇస్తున్నారండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున చదివేసి అయితే ఇక్కడ సర్టిఫికెట్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడికైతే మాత్రం డ్రెస్ కోడింగ్ లాగా క్రీమ్ కానీ వైట్ కానీ డ్రెస్సులు కానీ శారీస్ కానీ ఏదైనా వేసుకొని రమ్మని చెప్పారండి. ఇక్కడ మా అమ్మాయి అయితే క్రీమ్ కలర్ శారీ అయితే తీసుకుంది. ఇక్కడైతే అన్ని డిపార్ట్మెంట్స్కి అయితే ఇస్తున్నారండి ఈరోజైతే సర్టిఫికెట్స్. ఇది ఓన్లీ గర్ల్స్ కాలేజీ అనండి. వీళ్ళ కాలేజీ మాత్రం చాలా బాగుంటుందండి. చిన్నదైనా కానీ చాలా అందంగా చాలా బాగుంటుంది అండి. ఇక్కడైతే ఇది కళావేదిక. ఇక్కడైతే ఏమన్నా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అలా ఉన్నప్పుడైతే ఇక్కడ కూర్చుంటారు. ఇక్కడైతే ఇదిగోండి భోజనాలు అయితే ఈ బ్లాక్లో అయితే పెట్టారండి. ఇక్కడ అన్నీ చక్కగా చాలా పద్ధతిగా అయితే అరేంజ్ చేశారండి. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంది. ఇక్కడ పిల్లలు వీళ్ళంతా అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారండి చక్కగా. మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత ఇంకా పాపం వీళ్ళు ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటారు కదండి, ఇంకా ఎవరు లైఫ్ వాళ్ళది అన్నట్టు. అయితే వీళ్ళు ఇదిగోండి ఇక్కడ మా పాప పేరు అయితే చదువుతున్నారండి. ఇక్కడ ఉంది మా అమ్మాయి కేరిషిత. ఇదిగోండి ఇక్కడ మా అమ్మాయి అయితే సర్టిఫికెట్ అయితే తీసుకుంటుంది. విష్ణు సార్ చేతుల మీదుగా అయితే తీసుకుంటుందండి. చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే. వాళ్ళు ఇన్ని సంవత్సరాలు చదివి కష్టపడిన దానికైతే ఇది ఒక ఫలితం అని చెప్పాలండి. అందుకే ఈ వీడియో అయితే తీసానండి. ఇది ఎప్పటికీ గుర్తుంటుందని చెప్పి నేనైతే ఒక మెమరబుల్గా ఉండాలని చెప్పి అయితే ఇది యూట్యూబ్లో అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి కొన్ని ఫొటోస్ అలా అయితే దిగారండి. చాలా బాగా అనిపించింది. ఇదిగోండి ఇక్కడైతే సర్టిఫికెట్ ఇచ్చాక ఇట్లా బయటకు వచ్చాక అయితే ఇక్కడ అరేంజ్ చేశారు ఇలా ఫొటోస్ కూడా దిగటానికి. చాలా బాగా అనిపించింది. ఇక్కడ కాలేజీ ఎంత బాగుంటుందో, మేనేజ్మెంట్ ఎంత బాగుంటుందో, అలాగే లెక్చరర్స్ కూడా చాలా బాగా ఉంటారండి. పిల్లలతోటి మంచిగా అయితే ఏం ప్రాబ్లం ఉన్నా మంచిగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఏం ఇబ్బంది లేకుండా అర్థమయ్యేటట్టు అయితే మనకి ప్రతి విషయంలోనూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారండి. అది మాకు బాగా నచ్చింది కాలేజీలో అయితే. ఇక్కడ మా అమ్మాయి గ్రాడ్యుయేషన్ డే అయితే మాత్రం చాలా బాగా జరిగిందండి. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే అండి, ఈ వీడియో అయితే ఇంతేనండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ మరి. థ్యాంక్ యూ.